హ్యాపీ సండే. ఈరోజు నేను మటన్ కర్రీ రాగి సంగటి చేస్తున్నా. ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఒక కడాయిలో గసగసాలు, కొబ్బరి, కాజు వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. బాగా వేడైంది, ఆయిల్ వస్తున్నా. మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం సాజీరా, కొన్ని మిరియాలు, కొంచెం మసాలా తక్కువ వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది. 3 యాలకులు, ఒక చెక్క, 2 బిర్యానీ ఆకులు. మసాలా వేగిపోయింది. పచ్చిమిర్చి, ఆనియన్, సన్నగా కరుక్కున్న ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ ఎక్కువ ఉంటుంది, మటన్లోకి బాగుంటుంది, గ్రేవీ మంచిగా వస్తుంది. ఆనియన్ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇలా కొంచెం కరివేపాకు. మసాలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం డ్రైగా పట్టుకోండి, తర్వాత వాటర్ వేయండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. 1 కేజీ మటన్కి ఒక 3 స్పూన్స్ పడుతుంది. మా మటన్ కొంచెం తక్కువ ఉంది. పసుపు 1 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకొంచెం వేగితే మటన్ వేసుకోండి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోండి. మటన్ ఉత్తా ఉంది. ఇప్పుడు రాగి సంగటి వేసుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. 1 గ్లాస్ రాగి పిండి తీసుకుంటా. తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను నేను. బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టండి. మటన్ బాగా వేగిపోయింది. ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలాలన్నీ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి కారం. ఉప్పు 1.5 స్పూను. ధనియా పౌడర్ 1 స్పూన్. గరం మసాలా చిన్న స్పూన్ తోటి 1 స్పూన్. దీన్ని బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. మటన్లో కొంచెం వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకుంది కదా, మసాలా వేసుకుంటున్నాం. అన్నం ఉడుకుతూ ఉంది. ఇలా పొంగొచ్చినప్పుడు మూత తీసి పెట్టుకోండి. ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తున్నా. కొంచెం పులుపు వేస్తే మటన్ మంచిగా టెండర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
అన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. మటన్ కుక్ అయిపోతుంది. ఇలా అన్నం మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇంకొంచెం కూడా మెత్తగా అవ్వాలి. అదైతేనే రాగి సంగటితో బాగుంటుంది. అన్నం ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. ఇంకొంచెం కూడా మెదుపుకోవాలి. అట్లయితేనే రాగి పిండి వేసినప్పుడు అన్నం మెత్తగా కనిపించదు, అలా బ్లెండ్ అయిపోయి ఉంటుంది. అయితేనే రాగి సంగటి తినడానికి బాగుంటుంది. ఈ స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. అన్నం ఇంత మెత్తగా అవ్వాలి. నేను 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను. ఇలా వేసి మూత పెట్టేసుకోవాలి. కలపకుండా పెట్టుకోవాలి. అది ఆవిరిపై అలాగే ఉడుకుతుంది, ఉడికి మెత్తబడుతుంది. దాని తర్వాత కలుపుకోవాలి మనం. ఇలా అవుతుంది. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. స్పూన్తో తిప్పుతా ఉండాలి. ఇప్పుడు కంటిన్యూస్గా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడగంటుంది. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు రాగి సంకటిని ముద్దగా వేసుకోవాలి. ఎక్కడో తినొచ్చు, ముద్దగా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. బాగా కాలిపోతుంటుంది, ఇది జాగ్రత్త. మటన్ రెడీ అయ్యింది. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మటన్ రాగి సంకటంలోకి ఇంత గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువ చేశాను నేను. If you like the video, like, share and subscribe. Thank you all.